తోటకూరాకండి. తోటకూరాకు పప్పు కూర ఎలా చేయడం అనేది చూపిస్తాను. ముందుగా ఈ రెమ్మలన్నీ మనము తీసి పెట్టుకోవాలి. ఈ ఆకులు ఉండేది ఈ కాడ వరకు తీసి పెట్టుకోవాలి. ఎలా చేయడం అనేది ఒకసారి చూపిస్తాను, చూడండి. తోటకూరాకు పప్పు కూర. ఆకుకూర అండి, ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇది 2 కట్టలు అన్నమాట. ఇట్లా కడిగి పెట్టుకొని ఇప్పుడు పప్పు పెద్ద గ్లాసులో ఒక 1/4 గ్లాసు, మీ ఇష్టం అండి, మీరు పప్పు ఎంతనే వేసుకోవచ్చు. పప్పు వేసుకొని ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక 2 సార్లు అట్లా కడుక్కోవాలి. ఎందుకంటే పప్పులో ఈ మందంతా కొడతారు కాబట్టి మనం ఇట్లా కడుక్కునేది మంచిది కదండి. ఒక 2 సార్లు అట్లా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు దీంట్లో వచ్చి ఇప్పుడు పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకొని దాంట్లో ఇప్పుడు ఇవన్నీ వేయాలన్నమాట. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, తెల్లగడ్డ, కొత్తిమీర, టమాటా పండ్లు ఒక 8 వేసినానండి. 8 వేస్తే బాగుంటుంది. అవన్నీ మిక్సీ వేస్తే ఒక ఎర్రగడ్డ, పెద్ద ఎర్రగడ్డ ఒకటి. పప్పు కూడా ఒక 150 గ్రాములు అట్లా ఉంటుందండి. మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి దీంట్లో. ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, టమాటా పండు, చింతపండు, కొద్దిగా కొత్తిమీర, అట్లే జీలకర్ర కొద్దిగా వేయండి, బాగుంటుంది. కొంచెంగా ఇంగువ పొడి, అలానే పసుపు, నీళ్ళు వచ్చి ఒక 3 గ్లాసుల నీళ్ళు. మీకు థిక్నెస్ని బట్టి అండి, కొంతమంది నీళ్ళగా ఉంటుంది, కొంచెం థిక్గా ఉండేలాగా నేను వేసుకుంటాను. ఇప్పుడు వచ్చి మనము ఈ కూరాకును వచ్చి బాగా ఒక 4 సార్లు శుభ్రంగా కడిగి ఈ కుక్కర్లో వేసుకో. ఇప్పుడు ఇవన్నీ వేసి కుక్కర్లో ఒక 2 విజిల్ అయ్యేలాగా ఉడకపెట్టుకోవాలండి. చూడండి, ఇట్లా పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చి ఇది బాగా కొంచెం నైస్గా రుద్ది పెట్టుకోవాలి. ఉప్పు కొద్దిగా వేసుకొని తగినంతది ఇప్పుడు నైస్గా రుద్ది పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా నైస్గా ఇట్లా రుద్దుకోవాలి. ఇప్పుడు తాలింపు పెడతాం. ఒక కడాయిలో కొద్దిగా నూనె, ఒక ఎర్రగడ్డ, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి ఎర్రగడ్డ. ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు మనము ఈ కూరని పోసేసేయాలండి దాంట్లో. అంతే అండి, పప్పు కూరాకు రెడీ. అన్నంకి, చపాతీలోకి, సంగట్లోకి బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసి చూడండి.
ఎలా ఉన్నదని కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇంకా వత్సల్ బ్లాగ్లో చాలా రకాలు వంటకాలు చేసినాను, చూడండి. చాలా బాగుంటుందండి. అంతే అండి.